ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా కొంతమంది అధికారులు మాత్రం వైసీపీ నేతలకే అండగా నిలుస్తున్నారు. వారికే విలువైన కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. అర్హత లేదని తెలిసినా ముడుపులు తీసుకుని మరీ ముట్ట చెప్పేస్తున్నారు. తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల విద్యార్థులకు కాస్మెటిక్ సరఫరాకు పిలిచిన టెండర్ల ప్రక్రియ ఇదే విధంగా ఆభాసుపాలైంది. వైసీపీ కీలక నేత మిత్రుడి సంస్థకు అర్హత లేకున్నా 17 కోట్ల టెండర్ కట్టబెట్టడం వెలుగులోకి వచ్చింది. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదువుకునే నిరుపేద విద్యార్థుల అవసరాల కోసం కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో కాస్మెటిక్ ఛార్జీల కింద నగదు ఇచ్చేవారు. కానీ అది విద్యార్థుల ఇతర అవసరాలకు మళ్లుతోందని గుర్తించిన ప్రభుత్వం నేరుగా నాణ్యమైన కిట్లను అందించాలని నిర్ణయించింది. మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చొరవతో ఈ ఛార్జీలను కూడా భారీగా పెంచారు. ఇందులో భాగంగా కొబ్బరి నూనె, పేస్ట్, బ్రష్, పౌడర్, షాంపూ, సోపులు, శానిటరీ నాప్కిన్స్, వాషింగ్ పౌడర్, స్టిక్కర్లు, దువ్వెనతో కూడిన కిట్ ఉంటుంది. దీన్ని సరఫరా చేసేందుకు సెప్టెంబర్ 29న టెండర్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ టెండర్ ప్రక్రియలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని విక్టరీ బజార్ అనే సంస్థ తెరపైకి వచ్చింది. నిబంధనల ప్రకారం టెండర్ దక్కించుకోవాలంటే సదరు సంస్థకు గత 3 ఏళ్లలో కనీసం 9 కోట్ల రూపాయల విలువైన కాస్మెటిక్ వస్తువులను ప్రభుత్వ లేదా కార్పొరేట్ సంస్థలకు సరఫరా చేసిన అనుభవం ఉండాలి. కానీ విక్టరీ బజార్కు ఉన్న అనుభవం కేవలం 2.2 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా కొన్ని కిరాణా షాపులకు రిటైల్ గా సరఫరా చేసినట్లు చూపించిన ఆడిట్ రిపోర్ట్లే. రిటైల్ సరఫరాను పరిగణలోకి తీసుకోకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అధికారులు వాటిని గుడ్డిగా ఆమోదించారు. మరింత విడ్డూరం ఏంటంటే వైసీపీ కీలక నేత మిత్రుడిదే ఈ విక్టరీ బజార్ సంస్థ అని తెలుస్తోంది. వైసీపీ నేత మిత్రుడికి మేలు చేసేందుకు అధికారులు టెండర్ కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న బేబీ కేర్ కిట్, ఫేషియల్ కిట్ వంటి పదాలను విక్టరీ బజార్ కోసం డాక్యుమెంట్ల నుంచి తొలగించారు. నాణ్యత విషయంలోనూ తీవ్రమైన రాజీ పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర సంస్థలు నాణ్యమైన షాంపూ శాంపిల్స్ తెచ్చినా తిరస్కరించిన అధికారులు ఈ సంస్థ తెచ్చిన నాసిరకం వస్తువులను మాత్రం ఆమోదించి 17.95 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారు. గత నెల 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 31 దాకా ఈ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలు, ఇతర సరఫరా సంస్థలు ఇప్పటికే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం పేషి విచారణ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.